పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని ఎక్కడ వాడతాం సార్ అంటే బాగా గమనించండి. ఒక పని గతంలో స్టార్ట్ అయింది, అది ఇంకా ఇప్పటి వరకు నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, 2012లో టీచింగ్ నేను మొదలుపెట్టాను. 2012లో టీచింగ్ మొదలుపెట్టాను. పెట్టి ఇంకా నేను ఇప్పటికి చేస్తూనే ఉన్నా. అంటే ఒక యాక్షన్ గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ నడుస్తూ ఉంది అంటప్పుడు సబ్జెక్టు ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీను ప్లస్ వర్బ్ ఫోర్ అంటే ఇంగ్ ఫాము ప్లస్ ఆబ్జెక్ట్. వర్బ్ ఫోర్ అంటే ఐఎన్జీ ఫామ్ వస్తుంది, స్పీకింగ్ అట్లా, రైట్? ఇది ఫార్ములా. సబ్జెక్ట్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. పాజిటివ్ స్ట్రక్చర్. నెగిటివ్ స్ట్రక్చరు ఇక్కడ నాట్ ఒకటే యాడ్ అవుతుంది, హ్యాస్ నాట్ బీన్ అని. ఇప్పుడు గమనించండి సార్, నేను 2012 నుంచి టీచ్ చేస్తున్నాను. నేను అంటే ఐ కదా, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్ 2012. సో నేను 2012 నుంచి టీచ్ చేస్తాను. హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్ 2012 అంటున్నా. నేను నీకోసం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ మార్నింగ్ అంటున్నా. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ మార్నింగ్. ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి, బాగా గమనించండి, ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి ఇంకా నడుస్తూ ఉంది. హ్యావ్ బీన్ ప్లస్ V4. ఐ ఆమ్ వెయిటింగ్ అనకూడదు, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ అనాలి. ఐఎమ్ వెయిటింగ్కి ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్కి డిఫరెన్స్ తెలుసుకుంటే అవతల వాళ్ళ మైండ్లో మనకి ఇంగ్లీష్ వచ్చనే ఇంప్రెషన్ పడుతుంది. నేను పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాను అన్నప్పుడు ఐ ఆమ్ వెయిటింగ్ ఫ్రమ్ మార్నింగ్ అనడానికి, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ మార్నింగ్ అనడానికి చాలా తేడా. సరే, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ మార్నింగ్, నేను పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాను, చాలా కరెక్ట్ ఉంటుంది. అంతేగాని ఐ ఆమ్ వెయిటింగ్ ఫ్రమ్ మార్నింగ్ అని కరెక్ట్ కాదు. మెసేజ్ కన్వే అవుతుంది, దాంతోపాటు మనకు బోటాబోటి ఇంగ్లీష్ వచ్చు అనేది అర్థమవుతుంది. ఐ ఆమ్ వెయిటింగ్ అంటే ఇప్పుడు చేస్తున్నా, పొద్దు నుంచి కాదు, ఇప్పుడు చేస్తున్నా. ఐఎమ్ వెయిటింగ్, నేను పొద్దు నుంచి చేస్తున్నాను అన్నప్పుడు ఐఎమ్ వెయిటింగ్ అని ఎట్లా అంటాం? ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ అనాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నేను ఇంగ్లీష్ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నా. ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ చైల్డ్హుడ్ కాదు, ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ చైల్డ్హుడ్. నేను కష్టాలు పడుతూనే ఉన్నా. ఐ హ్యావ్ బీన్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్. ఐ ఆమ్ ఫేసింగ్ ద ప్రాబ్లం కాదు, ఐ హ్యావ్ బీన్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ సిన్స్ మై చైల్డ్హుడ్ అంటున్నా. సో ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి ఇంకా నడుస్తూ ఉంటే హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్. సో వాళ్ళు వస్తూనే ఉన్నారు క్లాస్కి, దే హ్యావ్ బీన్ కమింగ్. నేను నా బ్రెయిన్ వాడుతూనే ఉన్నా. ఐ హ్యావ్ బీన్ యూజింగ్ మై మైండ్ ఫర్ ద లాస్ట్ 10 days. సీరియస్లీ నా బ్రెయిన్ నేను వాడుతూనే ఉన్నా. ఐ హ్యావ్ బీన్ యూజింగ్ మై మైండ్. నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. ఐ హ్యావ్ బీన్ విషింగ్, ఐ హ్యావ్ బీన్ సీకింగ్ ద హెల్ప్ ఫ్రమ్ యూ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నేను గమనిస్తూ ఉన్నా చాలామందిని. ఐ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ మెనీ పీపుల్ ఆన్ ద యూట్యూబ్ అండ్ హూస్ టీచర్స్ ఇంగ్లీష్ ఫర్ అ లాంగ్ టైమ్, బట్ ఐ haven't been finding any superb guy to connect the hearts, to connect the minds, to connect the soul of the people that I didn't find. I haven't found actually that. So that is the reason I started my channel and I'm been teaching to the people anta. Sir, నేను వింటూ ఉన్నా మీ గురించి. I have been listening about you. I've been listening. So నేను మీకోసం నేను ట్రై చేస్తున్నా. I have been trying to reach you. సో ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి ఇంకా నడుస్తూ ఉంటే ఐ హ్యావ్ బీన్. సో బాగా గమనించండి. లెట్ us see this. సో నేను పని చేస్తున్నాను అంటే ఐ హ్యావ్ బీన్ వర్కింగ్. బాగా గమనించండి, నేను పని చేస్తున్నాను, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్. నేను కాదు, మీరు పని చేస్తున్నారు, యూ హ్యావ్ బీన్ వర్కింగ్. బాగా గమనించండి, నేను పని చేస్తున్నాను అంటే ఐ హ్యావ్ బీన్ వర్కింగ్. సార్ నేను కాదు సార్, మీరు పని చేస్తున్నారు, యూ హ్యావ్ బీన్ వర్కింగ్. నేను పని చేస్తుంటే ఐ హ్యావ్ బీన్ వర్కింగ్, మీరు పని చేస్తున్నారంటే యూ హ్యావ్ బీన్ వర్కింగ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ యూని ఇక్కడ తీసి ఈ హ్యావ్ను ముందర పడేస్తున్నా. అంటే 2 ప్లేసులు మారుస్తున్నాను. హెల్పింగ్ వర్బ్ ముందుకు తీసుకొచ్చి ఈ సబ్జెక్ట్ని ఇక్కడ పడేస్తున్నాను. హ్యావ్ యూ బీన్ వర్కింగ్? మీరు పని చేస్తున్నారా? హ్యావ్ యూ బీన్ వర్కింగ్? మీరు పని చేస్తున్నారా? ఎప్పటి నుంచి పని చేస్తున్నావు, ఎంత కాలం నుంచి పని చేస్తున్నావు అంటే హౌ లాంగ్ అని పెట్టండి. ఇది అద్భుతమైన లైను. టెల్ మీ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్.
మీరు ఎప్పటి నుంచి పని చేస్తున్నారు సార్? హౌ లాంగ్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ దిస్ కంపెనీ అంటాడు. మన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూస్లో ఇంటర్వ్యూర్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి సార్ అంటే హౌ ఇస్ గోయింగ్ అంట. ఇస్ గోయింగ్ నైస్ సార్ అంట. టెల్ మీ హౌ లాంగ్ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ అ ఇంజనీర్ అంట. హౌ లాంగ్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ దిస్ కంపెనీ అంట. అప్పుడు మన ఆన్సర్ ఐ బీన్ వర్కింగ్ ఫర్ ద లాస్ట్ 10 years అంటే చాలా బాగుంటుంది. అందుకని ఐఎమ్ వర్కింగ్ ఫర్ 10 years అన్నాడు అనుకోండి, వాడు అడిగింది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో అడిగినప్పుడు మనం కూడా సేమ్ టెన్స్లో వెన్ ఐఎమ్ టాకింగ్ ఇన్ ఎ పర్టికులర్ టెన్స్ అండ్ యూ హ్యావ్ టు యూజ్ ద సేమ్ టెన్స్. నేను ఒక టెన్స్ని మీరు వాడుతున్నప్పుడు మీరు కూడా అదే వాడాలి. ఇప్పుడు చూడండి, హౌ లాంగ్ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఇంగ్లీష్ అంట. హౌ లాంగ్ హ్యావ్ బీన్ స్ట్రగులింగ్ విత్ ఇంగ్లీష్ అంట. I have been struggling with English for the last, since my childhood, sir, because I was a Telugu medium student. I have been struggling a lot anta. సో నేను స్ట్రగుల్ అవుతున్నా. వాడు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు హౌ లాంగ్ హ్యావ్ బీన్ వర్కింగ్ అంటే ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ అంటే బాగుంటుంది. అంతేకాని ఐఎమ్ వర్కింగ్ అంటే పని చేస్తున్నాను కాదు, చాలా రోజుల నుంచి పని చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ వర్కింగ్ అనాలి. ఐఎమ్ వర్కింగ్ అనరాదు, నువ్వు ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ అనాలి. సో మనం అవతల వ్యక్తి ఏ టెన్స్లో క్వశ్చన్ అడుగుతున్నాడో మనం గుర్తుపెట్టుకొని అదే టెన్స్లో మనం ఆన్సర్ చేస్తే అవతలోనికి అర్థమవుతుంది ఏమని, ఏడు టెన్స్ ఫాలో అవుతున్నాడు. మళ్ళీ చెప్తున్నా, సెన్సు ప్లస్ టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సెంటెన్స్. మనకు సెన్స్ను వాడాలి, ఆ సెన్స్ ఖచ్చితంగా టెన్స్ ఫాలో కావాలి. అవతలోడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అడిగినప్పుడు నేను కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఆన్సర్ చేస్తే దట్స్ కరెక్ట్. నిన్న నువ్వు వచ్చావా, డిడ్ యూ కమ్ ఎస్టర్డే? ఎస్ ఐ కేమ్ అంటే బాగుంటుంది. అంతేకాని ఐ హ్యాడ్ కమ్ అని అనడం బాగుంటుంది. ఎందుకు? సెన్స్ టెన్స్ ఫాలో అవుతేనే సెంటెన్స్లో మంచిగా వస్తుంది. సరే నేను ఏది పడితే అది వాడతాను సార్, వాడొచ్చు, కానీ అవతలోడికి ఇంప్రెషన్ మనం గెయిన్ చేయడం మన టార్గెట్. సో దట్స్ వై ఏ టెన్స్లో మనం వాడుతున్నాం అనేది టెన్స్ను సెన్స్ రెండింటి కొంచెం కాంబినేషన్ పెట్టుకుంటే అద్భుతమైన సెంటెన్స్లు వస్తాయి. సో నేను పని చేస్తున్నాను, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్. నేను కాదు, మీరు పని చేస్తున్నారు, యూ హ్యావ్ బీన్ వర్కింగ్. దాన్ని క్వశ్చన్ చేయండి, హ్యావ్ యూ బీన్ వర్కింగ్. ఎప్పటి నుంచి పని చేస్తున్నాను? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ అంట. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అడుగుతాడు, సార్ నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది సార్ అని. హౌ లాంగ్ హ్యావ్ బీన్ సఫరింగ్ అంటాడు. చూడండి, నేను సఫర్ అవుతున్నాను, ఐ హ్యావ్ బీన్ సఫరింగ్. నేను సఫర్ అవుతున్నాను సార్, ఐ హ్యావ్ బీన్ సఫరింగ్. నేను సఫర్ అవుతున్నాను, ఐ హ్యావ్ బీన్. చూడండి, నేను సఫర్ అవుతున్నాను అంటే ఐ హ్యావ్ బీన్ సఫరింగ్. నేను కదా సార్, మీరు సఫర్ అవుతున్నారు. మీరు అంటే యూ కదా, యూ హ్యావ్ బీన్ సఫరింగ్. నేను సఫర్ అవుతున్నా, ఐ హ్యావ్ బీన్ సఫరింగ్. నేను కాదు మహాప్రభు, మీరు, యూ హ్యావ్ బీన్ సఫరింగ్. ఇప్పుడు ఈ రెండింటిని మార్చండి. హ్యావ్ యూ బీన్ సఫరింగ్. నువ్వు సఫర్ అవుతున్నావా? హ్యావ్ యూ బీన్ సఫరింగ్. ఎంతకాలం నుంచి, ఎప్పటి నుంచి సఫర్ అవుతున్నావు? ఒకటే వస్తుంది, హౌ లాంగ్. డాక్టర్ అడుగుతాడు, టెల్ మీ హౌ లాంగ్ హ్యావ్ బీన్ సఫరింగ్ విత్ దిస్ అంటాడు. లేకపోతే హౌ లాంగ్ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ అని. I have been suffering almost, for the last 12 days or 13 days. I have been suffering for the last 12 days. అంటే చాలా బాగుంటుంది. సో దట్స్ వై ఏ సందర్భానికి ఏ టెన్స్ వాడాలనో, ఏ కాంటెక్స్ట్కి ఏ టెన్స్ వాడాలనో, ఏ కాంటెక్స్ట్కి ఏ మోడల్ వాడాలనో తెలిస్తే మనకు మన ఇంగ్లీష్ మీద సెన్స్ ఉందనే ఫీలింగ్ అవతలవాడికి కన్వే అవుతుంది. అందుకు దయచేసి సందర్భాన్ని బట్టి ఇంగ్లీష్ నేర్చుకోండి. ఏది పడితే అది వాడొచ్చు. స్టార్టింగ్ స్టేజ్లో నడుస్తుంది, కానీ వన్స్ వి బికమ్ ఎ ప్రొఫెషనల్స్ వీ హ్యావ్ టు బీ వెరీ పర్టికులర్ అబౌట్ దట్, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్స్ వాట్ మై కాంటాక్ట్స్. ఒక పని గతంలో మొదలై ఇప్పటికీ నడుస్తుంటే ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్, దే హ్యావ్ బీన్ వెయిటింగ్, షీ హ్యాస్ బీన్ ఆస్కింగ్ మీ. ఆమె చూడండి, హీ షీ ఇటు వచ్చినప్పుడు, హీ షీ ఇటు వచ్చినప్పుడు హ్యావ్ కాకుండా హ్యాస్ బీన్ వస్తుంది. చూడ, ఆమె నన్ను చాలా రోజుల నుంచి హెల్ప్ అడుగుతుంది. షీ హ్యాస్ బీన్ ఆస్కింగ్ మీ హెల్ప్ ఫర్ లాంగ్ టైమ్. ఆమె అడుగుతుంది, షీ హ్యాస్ బీన్ ఆస్కింగ్. నేను కూడా హెల్ప్ చేస్తున్నా, ఐ హ్యావ్ బీన్ హెల్పింగ్ టు దట్ పర్సన్ ఫర్ లాంగ్ టైమ్. నేను హెల్ప్ చేస్తున్నాను, ఐ హ్యావ్ బీన్ హెల్పింగ్. నేను హెల్ప్ చేస్తున్నానా? హ్యావ్ ఐ బీన్ హెల్పింగ్ టు దట్ గర్ల్ ఫర్ లాంగ్ టైమ్? దట్ నేను హెల్ప్ చేస్తున్నానా? హ్యావ్ ఐ బీన్ వర్కింగ్? దట్స్ వాట్ అని చెప్తూ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని బలంగా వాడండి. నెగిటివ్ చూడండి. ఇప్పుడు చూడండి, నేను పని చేస్తున్నాను అంటే ఐ హ్యావ్ బీన్ వర్కింగ్. నేను పని చేయట్లేదు సార్, 2 years నుంచి కొంచెం హెల్త్ బాగలేదు, పని చేయట్లేదు. నేను పని చేస్తున్నానంటే ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచి ఇంకా పని తప్ప ఏం లేదు నాకు. ఇప్పుడు నెగిటివ్ చూడండి, 2 సంవత్సరాల నుంచి కొంచెం యాక్సిడెంట్ అయిన నుంచి నేను పని చేయట్లేదు సార్. ఐ హ్యావ్ నాట్ బీన్ వర్కింగ్. ఐ హ్యావ్ నాట్ బీన్ వర్కింగ్ ఫర్ ద లాస్ట్ 2 years because I met an accident and so that's why I have not been working. పని చేస్తుంటే ఐ హ్యావ్ బీన్ వర్కింగ్, పని చేయట్లేదు, ఐ హ్యావ్ నాట్ బీన్ వర్కింగ్.
నేను నిజంగానే నేర్చుకుంటున్నా. ఐ హ్యావ్ బిన్ లెర్నింగ్. ఒక 10 years అయింది సార్, ఏం నేర్చుకుందేలే. ఐ హ్యావ్ నాట్ బీన్ లెర్నింగ్ ఫర్ లాంగ్ టైం. సో అట్లా అద్భుతమైనది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పని గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికి నడుస్తుంటే హ్యావ్ బిన్ ప్లస్ V4 సూపర్గా వాడండి. థ్యాంక్ యూ.